కృపగల దేవుడు మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథం నుండి లూకా సువార్త 22వ అధ్యాయము 67వ వచనాన్ని చదువుకుందాం. లూకా సువార్త 22వ అధ్యాయము 67వ వచనం. నీవు క్రీస్తువైతే మాతో చెప్పుమనిరి. అందుకాయన, నేను మీతో చెప్పినడలా మీరు నమ్మరు. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నీకు వందనాలు. ఈ రాత్రికాల సమయం మీరు మాకు అనుగ్రహించిన ఈ లేఖనాన్ని బట్టి నీకు వందనాలు నాయనా. ఇది ధ్యానం చేసి వివరించే జ్ఞానం నాకు లేదు ప్రభా. నీ సిలువ చాటును నన్ను మరుగుపరిచి నీ మాటలు మాకు వినిపించి వాటిని మా హృదయాల్లో భద్రపరుచుకొని నీ లేఖనానుసారంగా జీవించే కృప మాకు అనుగ్రహించి మహిమ పొందమని మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారిని ఆ రాత్రి పట్టుకున్నారు. ఉదయాన్నే తీసుకెళ్ళి మహాసభ దగ్గరికి తీసుకొచ్చారు. అక్కడ కూడి ఉన్న పెద్దలు, ప్రజలు, ప్రధాన యాజకులు, శాస్త్రులు వీరందరూ కలిసి ఆయన్ని అడుగుతున్న మాట ఏమిటంటే, నీవు క్రీస్తువైతే మాతో చెప్పుమనిరి. అందుకు ఆయన, నేను మీతో చెప్పినడలా మీరు నమ్మరు. యేసు ప్రభువారే క్రీస్తుగా ఈ లోకానికి వస్తాడని ప్రవచనాలు చెప్పినాయి, ప్రవక్తలు చెప్పారు. కొన్ని వేల సంవత్సరాల క్రితమే యేసు ప్రభుని గురించి పరిశుద్ధ గ్రంథంలో తెలియజేశారు. యేసు ప్రభు వారు పుట్టినప్పుడు లేఖనాలు పరిశోధించిన జ్ఞానులు వచ్చారు. దేవుని దూత వచ్చి కాపర్లకు చెప్పింది. హేరోదు తెలుసుకున్నాడు. అన్నీ తెలుసుకున్నారు. యేసు ప్రభువే మెస్సయ్యగా ఈ లోకానికి వస్తాడని తెలిసి కూడా ఈయన్ని శోధిస్తూ ఉన్నారు. ఈయన అంటూ ఉన్నారు, మీరు నమ్మరయ్యా, నేను చెప్పినా మీరు నమ్మే పరిస్థితుల్లో లేరు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మనం తెలుసుకోవాల్సిన విషయాలంటే, యేసు ప్రభువుని ఈ లోకం నమ్మట్లేదు. ఈ లోకంలోనికి వెలుగు వచ్చింది కానీ ఆ వెలుగులోనికి చాలామంది రావట్లేదు. ఎందుకంటే ఆ పాపంలో, చీకటి అనే పాపంలో చిక్కుబడిపోయి ఉన్నారు. వెలుగుని తెలుసుకోలేని పరిస్థితిలో వారు ఉన్నారు. సత్యం ఎప్పుడు చేదుగానే ఉంటుంది, నిజం ఎప్పుడు చేదుగానే ఉంటుంది. సత్యాన్ని తెలుసుకొని ఆయన్ని వెంబడించేవారుగా, ఆయన్ని నమ్మేవారుగా ప్రజలు ఉండటం లేదు. చూడండి, మొదటిగా మనం చూసినట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయము 45వ వచనాన్ని మనం చూసినట్లయితే, నేను సత్యమునే చెప్పుచున్నాను కనుక మీరు నన్ను నమ్మరు. సత్యం చెప్తున్నా నేను, కానీ మీరు నన్ను నమ్మట్లేదు. అదే పరిసయ్యులు అంటారు, బోధకుడా, నీవు సత్యవంతుడవై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు, నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియు, మోమాటము లేనివాడవనియు మేము ఎరుగుదాం అంటున్నారు. కానీ ఆయనే మెస్సయ్యాన్ని నమ్మట్ల. సొంత వాళ్ళే, యూదులే, ఈయన యూదుడే, యూదాగోత్రపు సింహం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సత్యాన్ని ఎవరు నమ్మట్లేదు. నమ్మితే ఈ సిలువ ఎందుకు? ఆయన అప్పగించటం ఎందుకు? ఆయన అపహసించటం ఎందుకు? ఆయన్ని నమ్మట్లేదు. ఒక దొంగను చూసినట్టు, దొంగ కన్నా హీనంగా చూస్తూ ఉన్నారు. సత్యాన్ని ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. సత్యమైన బోధను చెప్తే ఎవరు నమ్మరు. ఏదో 4 కల్లబొల్లి మాటలు చెప్పి, ఇగో నేను పలానా చేస్తే కార్యం జరిగింది, లేదా వీళ్ళకి అప్పులు తీరినాయి, వీళ్ళకి ఇల్లు కట్టుకున్నారు, వీళ్ళ పిల్లడికి ఉద్యోగం వచ్చింది, ఇవి చెప్తేనే కానీ సువార్తను స్పష్టంగా ప్రకటించేవాడిని ఎవరు నమ్మరు. ఇక్కడ జరిగే పరిస్థితి కూడా అదే. నేను సత్యమనే చెప్తున్నా, మీరు సత్యాన్ని నమ్మట్లా. ఏంటి సత్యము? ఆయనే మార్గము, సత్యము, జీవమై ఉన్నాడు.
ఆయన్ని ఎవరు ఈ లోకంలో తెలుసుకోవట్లేదు, నమ్మట్లేదు. అలాగే రెండవదిగా మనం చూసినట్లయితే యోహాను సువార్త 5వ అధ్యాయం 46వ వచనంలో ఆయన ఒక ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు. ఏమని? నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నమ్మట్లేదు? నాలో పాపం ఉందని మీరు నిరూపించగలరా? లేదే, ఏ పాపం చేశాను నేను? నిరూపించండి. కానీ నేను సత్యాన్ని చెప్తున్నాను, కానీ మీరు నన్ను నమ్మట్లేదు. చూడండి ఆయన ఎలాంటి వాడంటే హెబ్రీ పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు చెప్తాడు 7వ అధ్యాయము 26వ వచనంలో ఆయన ఏమంటాడు తెలుసా? పవిత్రుడును నిర్దోషియు నిష్కళంకుడు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అలాంటి ఆయన ఎవరో? నిర్దోషి, పవిత్రుడు, నిష్కళంకుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లేఖనాలను వారు ముందుగా ప్రవక్తల ద్వారా దేవుడు ప్రవచించి చెప్పినా కానీ వీరు ఆయన్ని నమ్మలేని పరిస్థితిలో ఉన్నాడు. ఎవరు నమ్ముతున్నారు తెలుసా? ఇంతకీ ప్రజలు నమ్మట్లా, తన సొంత వారు నమ్మట్లా, తన ఇంటి వారు నమ్మట్లేదు, కానీ దెయ్యాలు నమ్ముతున్నాయి. చూడండి మార్కు సువార్త 5వ అధ్యాయం 7వ వచనంలో ఒక దెయ్యం ఆయన్ని ప్రశ్నిస్తుంది. చూడండి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచడానికి వచ్చితివా అని అడుగుతుంది. ఎవరు నమ్మారు? మనుషులు నమ్మట్లా. దేవుని వాక్యములు ముందుగానే ప్రవచించారు ప్రవక్తల ద్వారా. నెరవేర్పు కోసం ఆయన ఈ లోకంలో మనిషి కుమారుడిగా వచ్చాడు అని ఆయన చెప్తున్నా కానీ వీరు నమ్మట్లేదు. దెయ్యాలు మాత్రం, అయ్యా సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? ఇంకా మీ సమయం రాలేదు కదా బాబు, ఏంటి మాకు ఇప్పుడు అని అడుగుతున్నాయి. అవి తెలుసుకుంటేనే ఆయనకి తెలుసు ఆయన దేవుని కుమారుడు, దేవుడని. మానవుడు మాత్రం తెలుసుకోనట్లా, నమ్మట్లా, సత్యం వెంబడించట్లేదు, సత్యాన్ని నమ్మట్లేదు. తర్వాత ఆయన చూడండి, ఆయన చేసే క్రియలను తెలుసుకుని ఆయన్ని నమ్మట్లేదు. యోహాను సువార్త 10వ అధ్యాయము 24-25 వచనాలు మనం చూసినట్లయితే, యోహాను సువార్త 10వ అధ్యాయము 24-25 వచనాలు చూస్తే, యూదులు ఆయన చుట్టూ పోగై, ఎంతకాలము మమ్ము సందేహం పెట్టుదువు? నీవు క్రీస్తువైతే మాతో స్పష్టముగా చెప్పుమనిరి. అందుకు యేసు, మీతో చెప్పితిని కానీ మీరు నమ్మరు. నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యమిస్తా ఉన్నాయి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఆయన తండ్రి నామమున నేను ఎన్నో సూచక్రియలు చేస్తా ఉన్నా. ఆ క్రియలను చూసైనా మీరు నమ్మట్లా. ప్రవక్తలు ప్రవచించారు, వాటిని చూసైనా నమ్మట్లా. నేను మాటలు చెప్తున్నాను, ఆ చెప్పిన మాటలను బట్టి అయినా మీరు నమ్మట్లేదు. ఆఖరికి నేను చేసే నా తండ్రి నామములో నేను చేసే క్రియలను బట్టి అయినా మీరు నన్ను నమ్ముతారు అనుకుంటే నమ్మట్లా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు ప్రపంచంలో, దేశంలో, లోకంలో జరిగే విషయాలు అయ్యే. అద్భుతాలు, ఎన్నో అద్భుతాలు, సాక్ష్యాలు మనం వింటున్నాం. మరణ పడకల మీద మమ్మల్ని లేపాడు, నేను చావు బతుకుల నుంచి నన్ను లేపాడు. చూడండి, ఎన్నో అద్భుతాలు యేసయ్య ఈ భూలోకంలో జీవించి ఉన్న ఆ పరిచర్య కాలంలో ఎన్నో అద్భుతాలు, 3.5 సంవత్సరంలో ఎన్నో అద్భుతాలు చేశాడు. చనిపోయిన వారిని లేపాడు, మోగవాడికి నోరిచ్చాడు, కళ్ళు లేనివాడికి కళ్ళు ఇచ్చాడు, కుంటోడిని లేపాడు. 4 దినాలై చనిపోయి సమాధిలో ఉన్న లాజరు అనగానే లేచి వచ్చేసాడు. సముద్రం మీద నడిచాడు. 5 చేపలు, 5 రొట్టెలు, 2 చిన్న చేపలు పట్టుకొని వేల మందికి పంచిపెట్టాడు. 12 గంపలు ఎత్తిన మిగిలినవి. ఇన్ని చూస్తూనే ఉన్నారు, ఆయన వెంబడిస్తూనే ఉన్నారు, కానీ ఆయన నమ్మట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఎన్నో సంవత్సరాల నుంచి
ఈ ఆచార క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు నమ్మరి? ఒక ఆయన నన్ను అడిగాడు. నేను ఒకరోజు ప్రసంగం చేయటానికి ఒక చోట ఈ లెంటెడ్ డేస్లోనే ఒక సంఘానికి నన్ను పిలిస్తే ఆయన వచ్చిన అక్కడ సంఘ పాస్టర్ గారు గెడ్డం అది పెంచుకొని తెల్ల బట్టలు వేసుకొని ఒక టవల్ ఒకటి వేసుకొని కండ ఒకటి వేసుకొని చెప్పులు లేకుండా ఉన్నాడు. అక్కడ వాళ్ళు వండిన ఆహారం ఏది తీసుకోకుండా ఇది టిఫిన్ ఏది చేయడానికి వచ్చారు. మీటింగ్ అంతా అయిపోయింది, భోజనాలు చేస్తా కూర్చున్న దగ్గర వాళ్ళ సంఘంలో ఒక కుర్రోడు నన్ను అడిగాడు. మా అయ్యగారేమో ఆయన తెల్ల బట్టలు వేసుకొని కండ వేసుకొని గెడ్డం పెంచుకొని మాసిన బట్టలతో చక్కగా దీనావస్థలో ఆయన ఉన్నాడు. చెప్పులు కూడా వేసుకోకుండా నీసి తినకుండా. నువ్వేంటే అన్నీ తినేస్తున్నావు అని అన్నాడు. నేను ఒకటే సమాధానం చెప్పాను, యేసు ప్రభు వారు బతికున్నాడా, ఇప్పుడు సిలువ పెట్టడానికి రెడీగా ఉన్నాడా అన్న. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? యేసు ప్రభు వారు ఇప్పుడు ఎక్కడున్నాడు చెప్పండి? ఎక్కడున్నారంటే పరలోకంలో ఉన్నాడని చెప్తారు కదా. తండ్రి కుడిపార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడు అని దేవుని వాక్యం అంటాం. ఎందుకని ఆసీనుడై తండ్రి పక్కన తండ్రి కుడిపార్శ్వం కూర్చున్నాడు? తండ్రి ఆజ్ఞ కోసం. ఆయన ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడు రెడీగా ఉండాలి. తర్వాత 2026 సంవత్సరాల క్రితం యేసు ప్రభుని సిలువేశారు కదా. ఆయన సమాధిలోనే ఉన్నాడా, లేచాడా చెప్పండి? లేచాడుగా. అక్కడ దేవుని దూత వీళ్ళందరూ వెళ్ళి ఎతుకుతూ ఉంటే ఒక మాట అంటది. ఏమంటదంటే, సజీవుడైన వారిని మీరు మృతులలో ఎందుకు ఎతుకుతున్నారు అని. నేను ఆడితో అదే అన్నా, నా దేవుడు సజీవుడయ్యా, నేను మృతులలో ఎతకను. నా దేవుడు సజీవుడై తండ్రి కుడిపార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడు. ఆయన రాకడ కోసం నిరీక్షిస్తున్నా. అంతేగాని సంవత్సరం సిలువ వేసే పరిస్థితి నాకు లేదు. నేను అట్లాంటి చేయను. నాకు అది అవసరంలా. నా దేవుడు సజీవుడు, నేను మృతుల్లో ఎతకను అన్న. ఒకటే మాట. అన్నాడు. అంటే ఆ పాస్టర్ గారు లేడు, ఆయన ఈ కుర్రోడి దగ్గర అన్న. నా దేవుడు సజీవుడు, ఆయన రాకడ కోసం నేను నిరీక్షిస్తాను, కానీ సంవత్సరం ఇదేంటి చేసి ఈ ఆచార క్రమాలు చేయాల్సిన అవసరం నాకు లేదు, నేను చేయను అని అన్నా. అయితే మా అయ్యగారు ఏం చేస్తున్నాడు, ఆయనకి ఏమి వాక్యం తెలీదా అన్నాడు. అట్టట్టు కాదు, తప్పు అనకూడదు. ఆయన ఒక దీక్ష పూనుకున్నాడు, యేసయ్యతో సన్నిహిత సంబంధం కలిగి ఉండాలని చేస్తున్నాడు. దానిలో తప్పేంటి? చెయ్యి. ప్రతిదినం ఆయన్ని వెతికెళ్ళి ప్రార్థన చేసుకో. చక్కగా ఆయన సన్నిధిని మంచి అవకాశం కదా అది. 40 దినాలు వరుసనే ప్రతిదినం ఆయనతో సంబంధం కలిగి ఉండటం అంత భాగ్యం ఎవరికి వస్తుంది? మనం రోజు వెతుకుతాం, అలాగా చేయలేం కదా. చక్కగా 40 దినాలు దేవుని మాటలన్నీ దేవుని సన్నిధిలో చక్కగా సన్నిహిత సంబంధం కలిగి ఉండటం తప్పే ఉంది దాంట్లో, అదేం తప్పు కాదు అని అన్న. ప్రియమైన దేవుని బిడ్డలారా, చేస్తూ ఉన్నారు. ఆయన దేవుడు అన్నీ చెప్తున్నాడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని దెయ్యం అంటుంది, కానీ మనుషులు మాత్రం ఆయన నమ్మలేని పరిస్థితులకు వచ్చింది. ఈనాడు అదే పరిస్థితి. బైబిల్ పట్టుకొని చక్కగా తెల్లారుజామున ప్రార్థనలకు వెళ్తారు, పొద్దున్నే ఉపవాస ప్రార్థనలకు వెళ్తారు, రాత్రి ప్రార్థనలు చేస్తారు, అన్నీ చేస్తారు. నా దేవుడు ఈ లోకానికి రాబోతున్నాడు, మరలా ఆయన రెండవ రాకడలో రాబోతున్నాడు. నేను ఎత్తపడతాననే నిరీక్షణ, ధైర్యం కలిగి జీవించలేని పరిస్థితిలో ఈనాడు క్రైస్తవులు ఉంటా ఉన్నారు. చూడండి, తర్వాత ఏమంటున్నారు? ఆయన్ని నమ్మట్లేదు, ఆయన చెప్పిన మాటలు నమ్మట్లేదు. నాలో పాపం ఉన్నదని నిరూపించండి అంటే ఎవడు నిరూపించట్లేదు. ఆయన చెప్పే మాట ఎవడంటలేదు. ఆయన చేసే క్రియలను చూసి వాళ్ళు నమ్మట్లేదు. తర్వాత చూడండి, యోహాను సువార్త 10:26-27 అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు కనుక మీరు నమ్మరు. ఎవరు నమ్మరంట? ఆయన గొర్రెలలో చేరిన వారు కారు కనుక నమ్మరు. ఆయన క్రియలు చూసిన వారే కానీ ఆయన నమ్మరు. ఆయన చెప్పే మాటలు వింటున్నారే కానీ ఆయన నమ్మరు. చేరని వారు కనుక మీరు నమ్మరు. నా గొర్రెలు నా స్వరం వినును,
నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుదును. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి సూటిగా తేటగా ప్రభు మనతో అంటున్నాడు, నమ్మాలి. ఎందుకు దేవుని సన్నిధికి నువ్వు వస్తూ ఉన్నావు? ఆయన చెప్పిన మాటలు, ఆయన చేసిన క్రియలు, ఈ నిజం సత్యం అని నువ్వు నమ్మితేనే నీకు నిత్యజీవం. నా గొర్రెలు నా స్వరం, నా కాపరి నా యేసయ్య. నేను ఆయన మేపు గొర్రెను, నేను ఆయన దొడ్డిలో ఉంటాను, ఆయన కాపరత్వంలో ఉంటా, ఆయన అదుపులో ఉంటా, ఆయన కాపరత్వంలో నేను జీవిస్తా అనే నిశ్చయత నువ్వు కలిగి ఉండాలి. ఆయన నా గొర్రెలు నా స్వరమని అన్నాడు. ఆయన గొర్రెగా నీ వింటే నిత్యజీవం నీకు. అలాగనే చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము 47 వచనం 39వ వచనం 47వ వచనం చదువుతున్నాను చూడండి. మీరు అతని లేఖనములను నమ్మిన ఎడల నా మాటలు ఎలాగున నమ్ముదురు? మీరు అతని లేఖనములను నమ్మని ఎడల, మోషే చెప్పాడు కదా, ఆ లేఖనాలను మీరు నమ్మకుండా ఉంటే నా మాటలు ఎలా నమ్ముతారు? లేఖనాలలో మీకు నిత్యజీవం ఉందని ఎతుకుతూ ఉన్నారు, అవి నన్ను గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. చూడండి, ఆ వచనం చదువుతాను చూడండి. లేఖనముల యందు మీకు నిత్యజీవం కలదని తలంచున వాటిని పరిశోధించున్నారు. అవే ఎవరిని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి? యేసయ్యని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖనాలు చెబుతూ ఉన్నాయి, ఆయన క్రియలు చెబుతూ ఉన్నాయి. దేవుడు చెప్తా ఉన్నాడు, నేనే మార్గము సత్యము జీవం, నన్ను వెంబడించండి, మీరు నా గొర్రెలు నా స్వరం వినండి అని చెప్తున్నా కానీ ఈనాడు మానవుడు నమ్మలేని పరిస్థితిలో ఉంటూ ఉన్నాడు. చూడండి, చివరగా చెప్పి ముగిస్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయము 42-43 వచనాలు. నేను మిమ్మల్ని ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు, నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరు. మరి ఒకడు తన నామమున వచ్చిన ఎడల వానిని అంగీకరించు. వాని నేను కాకుండా ఇంకెవడైనా వచ్చాడనుకో ఆడిని నమ్ముతారు. నేను సత్యం చెప్తుంటే నన్ను నమ్మట్లా మీరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఎందుకు మనం దేవుని నమ్మట్లా? ప్రభు రాకడకు మనం ఎందుకు సిద్ధపడి ఉంట్లా? మనం నిత్యజీవం కోసం ఎందుకు నిరీక్షించట్లా? అలాగే చివరిగా చూడండి, 5వ అధ్యాయము 45-47 వచనాలు. మీరు ఆశ్రయించుచున్న మోషేను మీ మీద నేరము మోపును, అతడు నన్ను గురించి వాసను కనుక మీరు మోషేను నమ్మినట్టయినా నన్ను నమ్ముదురు. మీరు అతని లేఖనములను నమ్మని ఎడల నా మాట ఎలాగూ నమ్ముదురు. చూడండి, లేఖనాల్లో మోషే రాశాడు, అలాంటి ప్రవక్త ఒకడు మీ మధ్యలో వస్తాడు, మిమ్మల్ని విమోచిస్తాడు. ఆ లేఖనాలను మీరు నమ్మపోతే నన్ను ఎలా నమ్ముతారు? ఆ లేఖనాలను మీరు నమ్మండి. ఆ లేఖనాలే నన్ను గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇన్ని విధాలుగా క్రియల మూలముగా, మాటల మూలముగా ఆయన ఏ పాపమే ఎరగనవాడుగా, పరిశుద్ధుడిగా, నిష్కలంకుడుగా ఆయన ఈ రీతిగా భూలోకంలో జీవించున్నప్పటికీ, ప్రజలకు చెబుతున్నప్పటికీ వారు ప్రభువుని నమ్మలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ రాత్రి అలాగనే నీవు నేను ఉన్నామేమో ఒకసారి మనలను మనం పరీక్షించుకొని చూడాలి. నమ్మాలి ప్రభువుని నమ్మితేనే నమ్ము ప్రతివానికి ఆయన ఏం చేస్తాడు? నిత్యజీవం అనుగ్రహిస్తాడు. నమ్మని ఎడల శిక్ష విధించబడుద్ది, నమ్మితే నిత్యజీవం ఇస్తాడు. ఆయన మనకు కాపరిగా ఉంటాడు, ఆయన మనకు రక్షకుడిగా ఉంటాడు. ఆయన విందులో మనం పాలు పొందేలాగా ఉంటాం. ఆయన కోసం మన నిరీక్షణ కలిగి ఆయన రాకడకు సిద్ధపడి ఉండాలి అని అంటే ఆయన నమ్మాలి. ఆయన చెప్తున్నాడు కదా, మీరు నన్ను నమ్మరు, నా పేరట ఇంకెవరన్నా వస్తే వాళ్ళు నమ్ముతారు, కానీ నేను చెప్తున్నా నేను నమ్మట్లే. నేనే మార్గము సత్యము జీవం అని చెప్తా ఉన్నా కానీ మీరు నన్ను నమ్మట్లేదే.
కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయం ప్రభు ఆయా లేఖనాల ద్వారా మనతో మాట్లాడాడు. అలాగనే ఆయన నమ్మి నిత్యజీవము మనం పొందుదుముగాక.